Hi guys, welcome to BCCA. My name is Vignesh and I am your law faculty. అయితే సిఎంఏ ఇంటర్ లా ఎగ్జామ్ పేపర్ అనాలిసిస్ గురించి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారమ్మా. ఆ వీడియో గురించే ఇక్కడికి వచ్చాము. ఓకే, ఎగ్జామ్ పేపర్ మనకి టోటల్గా 130 మార్క్స్ అయితే ఫ్రేమ్ చేయబడుతుంది. ఆ 130 మార్క్స్లో మీకు 30 మార్క్స్ చాయిస్, మీరు ఆ 30 మార్క్స్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా 30 మార్క్స్ వచ్చేటప్పటికి మీకు ఎంసీక్యూ. ఓకే, సో 70% మార్క్స్ మాత్రమే మీరు ఏం చేయాలి, అటెంప్ట్ చేయాలి డిస్క్రిప్టివ్. ఆ 70% ఎలా సార్ అని మీరు నన్ను అడిగితే, టోటల్గా చూడండి అమ్మా, ఏ కేటగిరీ 70%, ఆ 70% ఏ టాపిక్స్ చదివితే మీకు ఆ 70% వచ్చేస్తాయో చెప్తాను. ఫస్ట్ ఎథిక్స్ టాపిక్ ఏదైతే ఉందో 15 మార్క్స్ వెయిటేజ్, అది ఎప్పుడు చాయిస్ తీసుకోవద్దు, ఇది ప్రిపేర్ అవ్వండి. ఇది ప్రిపేర్ అయిన తర్వాత గో ఫర్ డైరెక్టర్స్, కంపెనీ శాఖలో డైరెక్టర్స్ 15 మార్క్స్ వెయిటేజ్ అమ్మా. షార్ట్గా 15 మార్క్స్ మనకి దిగుతుంది. ఓకే, సో దీన్ని కూడా చాయిస్ చేసుకోవద్దు. ఈ రెండు అయిపోయిన తర్వాత గో ఫర్ కాంట్రాక్ట్ యాక్ట్. ఎందుకు అంటే కాంట్రాక్ట్ యాక్ట్ 20 మార్క్స్ వెయిటేజ్ మనకి. ఓకేనా, సో కాంట్రాక్ట్ యాక్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఇండస్ట్రియల్ లాస్కి రండి. ఇండస్ట్రియల్ లాస్ టోటల్గా 20 మార్క్స్ వెయిటేజ్. సో ఈ 4 టాపిక్స్ కనుక మీరు చదివినా మీకు 70% మార్క్స్ వచ్చేస్తాయి. వన్స్ ఈ 70% అయిపోతుందా, అప్పుడు మీరు 30% ఏది ఎంసీక్యూస్కి వెళ్ళండి. ఓకేనా, అది కూడా అయిపోయిందా, అప్పుడు మీరు రిమైనింగ్ టాపిక్స్కి వెళ్ళండి. సో విత్ దిస్, టేక్ కేర్, బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే.